గుడ్ ఆఫ్టర్నూన్ బా. సో ఈ రోజు నుండి మనం డిగ్రీ కమ్ ఐఏఎస్ క్లాసెస్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ 1 అవర్ నేను చాలా ఎలా ఉండబోతుంది ప్రోగ్రామ్, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మనం ఎలా చదవబోతున్నాము, డిగ్రీ సెకండ్ ఇయర్లో మనం ఎలా చదవబోతున్నాం. సో కంప్లీట్ ప్రోగ్రామ్ మీకు అర్థమవుతుంది అనమాట. యూ విల్ అండర్స్టాండ్ హౌ వీ షుడ్ ప్రిపేర్, హౌ వీ షుడ్ ప్లాన్ అండ్ వాట్ ఆర్ ద nuances, అంటే మనం ఎలా ఈవెన్చువల్గా మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలనే దాని మీద మనం డిస్కషన్ చేస్తాం. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హౌ వీఆర్ గోయింగ్ టు డూ విత్ డిగ్రీ కమ్ ఐఏఎస్. సో ఫస్ట్ విష్ణు ఐఏఎస్ అకాడమీ యొక్క ఆవిర్భావం గురించి చెప్తాను. నేను పలు చోట్లలో చాలా డిఫరెంట్ ప్లేసెస్లో క్లాసెస్ చెప్పేవాను. నేను నా యూపీఎస్సీ జర్నీ 2009లో స్టార్ట్ చేశాను. మొట్టమొదటిసారి యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను మొట్టమొదటిసారి. సో 2009, 2010లో నాది ప్రిలిమ్స్ క్లియర్ అయ్యింది, కానీ మెయిన్స్ కాలేదు. సో అంటే ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. మొదటిసారి ఇంటర్వ్యూకి వెళ్ళాను, సెకండ్ టైం మెయిన్స్ రాశాను, థర్డ్ అండ్ ఫోర్త్ టైం అగైన్ నేను ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. సో 2014 నా అటెంప్ట్స్ అయిపోయాయి. 2014 అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత నేను కెనరా బ్యాంక్లో మేనేజర్ పోస్ట్ లాగా జాయిన్ అయ్యాను. నాకు ఎందుకంటే ఇంటర్వ్యూ దాకా వెళ్ళాము అంటే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఈజీగా వస్తుంది. సో ఐపీపీఎస్ కెనరా బ్యాంక్ మేనేజర్ లాగానే జాయిన్ అయ్యాను 2014లో. సో 2014 నుంచి 2017 వరకు ఒక 3 years నేను కెనరా బ్యాంక్లో పనిచేసాను. కానీ నా మనసు ఎప్పుడు కూడా కెనరా బ్యాంక్ సైడ్ లేదనమాట. యూపీఎస్సీ వస్తే బాగుండు కదా, ఇంత బాగా ఎఫర్ట్ పెట్టి చదివాము, ఇంత బాగా కష్టపడి చేశాము, ఎందుకు రాలేదు అని చెప్పేసి ఒక ఆలోచన బాగా ఉండే మనసులో. సో ధైర్యం చేసి 2017లో నేను రిజైన్ చేసేసాను అనమాట. 2017లో కెనరా బ్యాంక్ జాబ్కి మళ్ళీ మేనేజర్ పోస్ట్, ప్రొబేషనరీ ఆఫీసర్ లాగా రిక్రూట్ అయ్యి, నాకు ప్రొబేషనరీ ఆఫీసర్ అంటే అసిస్టెంట్ మేనేజర్ లాగా ప్రమోషన్ అయిన తర్వాత కూడా నేను రిజైన్ చేశాను. రిజైన్ చేసిన అందరూ నన్ను ఏమన్నారు అని అంటే, నేను పనిచేసే చోట 2017లో సో 1 lakh per salary వస్తుంది, నీకు హౌస్ రెంట్ అలవెన్స్ ఇవన్నీ ఉన్నాయి, రిజైన్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది, అంత రిజైన్ చేయాల్సిన అవసరం, నువ్వు తప్పు పని చేస్తున్నావు, గవర్నమెంట్ జాబ్ కూడా రిజైన్ చేస్తారా అని చెప్పేసి నన్ను చాలా మంది అన్నారు. అయినా కూడా ఇక ధైర్యం చేసి రిస్క్ చేసి నేను రిజైన్ చేసేసాను. ఎందుకు అనంటే, నేను ఐఏఎస్ కాలేకపోయాను, నేను ఐపీఎస్ కాలేకపోయాను. సో నా ద్వారా కొందరు పిల్లలన్నా, నా స్టూడెంట్స్ అన్న అయితే బాగుండు అని చెప్పేసి ఒకటే ఒక ఆలోచన ఉంది. నాకు మ్యారేజ్ కూడా నాకు కెనరా బ్యాంక్ మేనేజర్ అనే నాకు పిల్లలు ఇచ్చారు. నేను వాళ్ళకు చెప్పలేదు, నా వైఫ్కి చెప్పలేదు, ఎవరికి చెప్పకుండా నేను కెనరా బ్యాంక్ రిజైన్ చేశాను. సో 2017లో రిజైన్ చేసిన తర్వాత 2017, 18, 19 క్లాసెస్ చెప్తున్నాను. బాజీరామ్లో చెప్పాను, శుభ్రారంజన్ ఐఏఎస్ అకాడమీలో చెప్పాను, ఫార్చ్యూన్ ఐఏఎస్ అకాడమీ ట్రివెండ్రంలో చెప్పాను, ఐఏఎస్ బాబా బెంగళూరు, ద బిగ్గెస్ట్ అకాడమీస్ ఆఫ్ ఇండియాలో నేను క్లాసెస్ చెప్పాను అనమాట. సో ఆంథ్రోపాలజీ ఒకటి బాగా చెప్తాను నేను, ఎథిక్స్ ఒకటి బాగా చెప్తాను, ఈ రెండింటిలో చాలా బాగా చెప్తాను నేను. అండ్ కరెంట్ అఫైర్స్, ఈ 3 నేను బాగా చెప్పడం వల్ల ఈ పలు చోట్లలో నేనే చెప్పేవాడిని. సో 2017, 18 అలా ఢిల్లీకి వెళ్ళేవాడిని, ట్రివెండ్రం వెళ్ళేవాడిని, చాలా హార్డ్ వర్క్ చేసేవాడిని. కాకపోతే ఏమైంది, కెనరా బ్యాంక్ ఏమవుతుంది, పొద్దున 8 o'clock వెళ్ళి మళ్ళీ మనము 7 వరకు రిటర్న్ అవుతాం. క్లాసెస్ ఏమవుతాయి, టైంకి క్లాస్ చెప్పి మనం వచ్చేస్తాం కదా. సో ఈయనేంటి వస్తున్నాడు పోతున్నాడు బ్యాంకులలో అలా ఉంటుంది కదా, వాళ్ళు అక్కడనే కూర్చోబెడతారు కదా, ఇదేంది మధ్యలో ఇలా ఇష్టం ఉన్నట్టు అటు ఇటు తిరుగుతున్నాడు ఏంటని డౌట్ వచ్చి ఏమైంది అంటే రిజైన్ చేశానని చెప్పి. సో రిజైన్ చేశానని చెప్పేసరికి అందరూ నువ్వు కెనరా బ్యాంక్లో పనిచేస్తానని కదా మా అమ్మాయి ఇచ్చింది, నువ్వు రిజైన్ చేస్తారా అని చెప్పేసి నన్ను అన్నారు. అయినా అప్పుడు రిస్క్ చేసి క్లాసెస్ స్టార్ట్ చేయడం 2017, 18, 19, 20 వరకు బాగానే జరిగింది. మీకు తెలియాలి, మీ ద డైరెక్టర్ ఆఫ్ ద విష్ణు ఐఏఎస్ అకాడమీ గురించి ఏంటి వాస్తవాలనేది మీకు తెలియాలని నేను చెప్తున్నాను. సో 2020లో కోవిడ్ వచ్చేసి, తీవ్రమైన కోవిడ్, ఒక్కసారిగా అన్ని చోట్ల క్లాసెస్ అన్ని బంద్ అయిపోయాయి. ఐ డిపెండెడ్ కంప్లీట్లీ ఆన్ క్లాసెస్ కదా, నా సర్వైవల్, నా ఎగ్జిస్టెన్స్, నా లివింగ్, నా మనీ క్లాసెస్ మీద, క్లాసెస్ అన్ని బంద్ అయిపోయాయి. ఎలా ఏం చేస్తే బాగుంది ఏం లేదు కాబట్టి నేను ఆన్లైన్లో జూమ్ సెషన్స్లో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నేను జూమ్లో క్లాసెస్ స్టార్ట్ చేశాను అనమాట. ఆంథ్రోపాలజీ ఆప్షన్లో నాకు మంచి పేరు ఉండడం వల్ల ఒక 40 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు.
సో అది కొంచెం కాన్ఫిడెన్స్ అనిపించి 2020 నుంచి 2021 వరకు ఆన్లైన్ క్లాసెస్ చెప్పి 2021లో ఆఫ్లైన్ క్లాసెస్ మనం స్టార్ట్ చేసాం. 2021లో ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసాం. 2021లో ఇప్పుడు మన అశోక్ నగర్లో గాంధీనగర్, అశోక్ నగర్ అంటే రోడ్డుకి ఇటువైపు అశోక్ నగర్ అంటారు, రోడ్డుకి అటువైపు గాంధీనగర్ అంటారు. గాంధీనగర్లో అక్కడ కూడా కెనరా బ్యాంక్ ఉంటుంది. సో నేను కెనరా బ్యాంక్లో ఎందుకు నేను డిజైన్ చేశాను అంటే ఒక అటెంప్ట్ ఉండేది అనమాట. సో మీకు తెలుసు 2014లో 4 attemptsని 6 attempts చేశారు. ఇంకొక అటెంప్ట్ ఎక్స్ట్రా అటెంప్ట్ ఇచ్చారు వాళ్ళు. 2014 కన్నా ముందు 4 attempts ఉండే. 2014లో కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ ఇంకో 2 attempts ఇచ్చారు. సో 2 attempts ఇవ్వడం వల్ల నాకు ఆశ వచ్చింది. కెనరా బ్యాంక్ నాకు అసలు ఒక్క రోజు లీవ్ ఇచ్చేది కాదు. సో చిరాకు ఇలా అయితే కరెక్ట్ కాదని చెప్పేసి రిజైన్ చేసి సో ఈ అకాడమీ కెనరా బ్యాంక్ ఆపోజిట్లోనే పెట్టాలని చెప్పేసి గాంధీనగర్ కెనరా బ్యాంక్ ఆపోజిట్లోనే నేను అకాడమీ అనేది పెట్టడం జరిగింది. 2021, 2022, 2023, 2024, 2025, 2026 వరకు ఒక 154 ఐఏఎస్ ఐపీఎస్ ఆస్పిరెంట్స్ ఒక సివిల్ సర్వెంట్ లాగా వచ్చారు. వాళ్ళు అందులో ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, ఐఆర్ఎస్ ఉన్నారు. సో చాలా సర్వీసెస్లో ఉన్న వాళ్ళు ఉండేది అనమాట. మీకు తెలియాలి. ఇప్పుడు ఉమాహారతి మన తెలంగాణ క్యాడర్, అనన్య రెడ్డి గారి తెలంగాణ క్యాడర్, కార్తిక్ కొల్లబొత్తుల అని మన ఆంధ్ర క్యాడర్, సంకీర్తన్ ఐపీఎస్ ఆఫీసర్, అలా చాలా మంది లోకల్ వాళ్ళు మన క్లాస్ రూమ్ పిల్లలకి ర్యాంక్స్ వచ్చాయి. సో నాకు చాలా కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యి ఇక మనం డిగ్రీ కమ్ ఐఏఎస్ కూడా స్టార్ట్ చేస్తే ఎందుకు అంటే అందరూ ఎయిమ్స్లో చదివినటువంటి డాక్టర్ కూడా మన అకాడమీలో ఇప్పుడు స్టూడెంట్ లా ఉన్నాడు. ఎయిమ్స్ లాగా చదివినటువంటి అబ్బాయి కూడా డాక్టర్ అయిపోయిన తర్వాత ఎన్ఐటీలో చదివినటువంటి వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు అనట్లేదు, మన అకాడమీలోనే ఉన్నారు, నా కళ్ళ ముందు ఉన్నారు. ఎన్ఐటీలో చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, ఐఐటీలో చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎయిమ్స్లో చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇలా అన్ని డిఫరెంట్ పెద్ద ఆర్గనైజేషన్స్లో ఇంజనీరింగ్, డాక్టర్, పెద్ద ఎంబీఏ, ఐఐఎం అబ్బాయి కూడా మన అకాడమీలో స్టూడెంట్లు. నాకు అనిపించింది అనమాట, నువ్వు నిజంగానే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలంటే ఎందుకు ఐఐటీకి వెళ్ళినట్టు, ఎందుకు ఎన్ఐటీ వెళ్ళినట్టు, ఎందుకు ఎంబీబీఎస్ వెళ్ళినట్టు? దానికి మినిమం డిగ్రీ చాలు కదా, యూపీఎస్సీ రాయడానికి మినిమం డిగ్రీ చాలు కదా, ఎందుకు నువ్వు ఐఐటీ ఎందుకు చేయాలి, ఎన్ఐటీ ఎందుకు చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ మనము డిగ్రీ కమ్ ఐఏఎస్ స్టార్ట్ చేసాము. 1 year సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మనకి. సో దీన్ని మనము విష్ణు ఐఏఎస్ అకాడమీలో డిగ్రీ అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకి మనము కోచింగ్ ఇచ్చి ర్యాంక్ తెప్పియడమేమో 1.0. సో ఇప్పుడు ఇది 2.0 ఏంటంటే డిగ్రీ నుంచే స్టార్ట్ చేస్తూ, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుండే స్టార్ట్ చేస్తూ మనము ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వకూడదు, ఎందుకని కాదు ఈజీగా అవ్వచ్చు అనే ఒక ఆలోచనతో మనము ఇంత సీరియస్గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి విష్ణు ఐఏఎస్ 2.0. ఇంకొకటి రెండోది, సరే డిగ్రీ కమ్ ఐఏఎస్ అండ్ మామూలు బయట డిఫరెన్స్ ఏంటి అంటే ఒకటే, అక్కడ వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసి వాళ్ళకి అవేర్నెస్ వచ్చేసరికి 24 years అవుతుంది. 24 years తర్వాత వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా 2 yearsలో 1 yearలో అయితే కాదమ్మా, మినిమం 2 years, మాక్సిమం 3 years, అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. సో 24 yearsలో స్టార్ట్ చేశాను అనుకోండి, 25, 26, 27 అనుకుందాం. అప్పటికి ఏమవుతుంది, ప్రెషర్, జాబ్ చేయవా, పెళ్లి చేసుకోవా, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఇలాంటి ప్రెషర్ వస్తుంది. సో ఆ ప్రెషర్లో ఆ అబ్బాయి అమ్మాయి చదవలేకపోతున్నారు అన్నమాట. దే కెన్ నాట్ స్టడీ బికాస్ ఆఫ్ సోషల్ ప్రెషర్. వాట్ ఈస్ ద సోషల్ ప్రెషర్? ఎన్ని సంవత్సరాలు నేను చదివియాలి, నీ మీద మొత్తం డబ్బులు అయిపోతున్నాయి అనే సోషల్ ప్రెషర్ వల్ల వాళ్ళు చదవలేకపోవడం వల్ల డ్రాప్ అయిపోయి వాళ్ళు వేరే ఉద్యోగాలు చేసుకుంటారు. ఎందుకు? వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసి, బీటెక్ చేసి, ఎంబీబీఎస్ చేసి 24 yearsకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అయిపోయి వాళ్ళు ఓకే రెడీ అనేసరికి సోషల్ ప్రెషర్ స్టార్ట్ అయింది. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఇంకెప్పుడు జాబ్ చేస్తావు, ఎప్పుడు పేరు పెట్టినా మాకు పెట్టావని పేరెంట్స్ అనడం వల్ల, ఇవన్నీ కారణం వల్ల వాళ్ళు డ్రాప్ అవుట్ అవ్వడం మొదలుపెడతారు. దెన్ ఐ అండర్స్టూడ్ దట్ నో డిగ్రీలోనే వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్కి ప్రిపేర్ అవుతాయి. వాళ్ళకి ఖచ్చితంగా 3 years కాలంలో డిగ్రీ చేసుకుంటారు, సర్టిఫికేట్ వస్తుంది, ప్యారలల్గా ఐఏఎస్ ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఐఏఎస్లో కూడా నిష్ణాతులై వాళ్ళ 21 years వచ్చేసరికి వాళ్ళు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నేను వస్తుందని చెప్పట్లేదు, కానీ అయ్యే ఛాన్సెస్ పెరుగుతుంది. సో ఆ ఛాన్స్ ఎందుకు వదులుకోవాలన్నదే ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కనుక. సో ఈ ప్రోగ్రామ్ పేరేంటి? డిగ్రీ కమ్ Vishnu IAS 2.0, which is called as, so first you need to understand this. A man is
బట్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ హిస్ థాట్. వాట్ హీ థింక్స్ హీ బికమ్స్. సో మనం ఏం ఆలోచిస్తే, మన ఆలోచనలు ఎలా ఉంటే, మన మన ఆలోచనలు ఎలా ఉంటే, మన విధి విధానాలు ఎలా ఉంటే మనం అలా అవుతాము. మళ్ళీ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, మీకు 17 years, 18 years, 19 years ఉన్న టైం చాలా యంగ్ ఏజ్, ఫ్రెష్ ఏజ్ అన్నమాట. అంటే ఇప్పుడు చదువుకుంది మీకు లైఫ్లో గుర్తుంది. ఎందుకు తెలుసా? ఇంటర్మీడియట్ మాకు 100 మార్క్స్ వస్తాయి, 10th ఎందుకని మార్క్స్ వస్తాయి, ఇంజనీరింగ్లో డిగ్రీలో తగ్గిపోతాయి. ఆ ఫ్రెష్నెస్ పోతుంది అన్నమాట. సో ఆ ఫ్రెష్నెస్ పోవడం వల్ల మనకు మార్క్స్ అనేది తగ్గుతూ ఉంటాయి. సో ఆ ఫ్రెష్నెస్ని కంటిన్యూ చేస్తూ మనం డిగ్రీలోనే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతే ర్యాంక్స్ రావడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. సో దాని దృష్ట్యా వాట్ యూ విల్ బికమ్ అకార్డింగ్ టు యువర్ థాట్స్, వాట్ యూ విల్ బికమ్ అకార్డింగ్ టు వాట్ యూ థింక్. సో ఈ రోజు మీరు ఆలోచించాలన్నమాట, నేను ఖచ్చితంగా నేను ఈ ఐఏఎస్ ప్లాన్లో ఉన్నాను కాబట్టి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను అని చెప్పేసి మీరు డిసైడ్ అవ్వాలి. యాజ్ టోల్డ్ బై మహాత్మా గాంధీ. సో సి, ఇది ఒక ఆస్పిరెంట్ యొక్క లైఫ్ స్టైల్, ఒక ఆస్పిరెంట్ ఒక లైఫ్ సైకిల్. ఎప్పుడైనా కూడా మనము 10th కన్నా ముందు సివిల్ సర్వీసెస్ జోలికి వెళ్ళకూడదు. 10th వరకు యూ హావ్ టు ఎంజాయ్ ద లైఫ్. 10th తర్వాత ఇంటర్ ఏజ్, కరెక్ట్, ఇంటర్మీడియట్లో స్టార్ట్ చేయాలి. వెరీ వెరీ బేసిక్గా మనం ఇంకా డీటెయిల్ కాదు, వెరీ వెరీ బేసిక్ లెవెల్లో మనం వెళ్ళాలి. ఇంటర్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? డిగ్రీలో మన దగ్గర 3 years ఉంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్, 3 years మన దగ్గర అవకాశం ఉంది. దెన్ నెక్స్ట్ డిగ్రీ అయిపోయినాక గ్రాడ్యుయేషన్, యూ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్. దెన్ యూ హ్యావ్ టు గో త్రూ కోచింగ్, దెన్ కంప్లీట్ కోచింగ్, దెన్ క్లియర్ ఫిలిమ్స్, రైట్ మెయిన్స్, గోయింగ్ టు ఇంటర్వ్యూ. ఇది ఒక లైఫ్ సైకిల్. ఆస్పిరెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు, ఎప్పుడు క్లోజ్ చేస్తాడు? ఒక విజన్ ఉన్నటువంటి పేరెంట్స్ ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేస్తారు. విజన్ ఉంది కానీ ఇంటర్మీడియట్లో పెద్ద పెద్ద డీటెయిల్గా వెళ్ళము, కానీ అవేర్నెస్ అన్ని తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అంటే మనం ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో ఇంటర్మీడియట్ అవేర్నెస్, డిగ్రీలో ప్రిపరేషన్, తర్వాత we will go for 1 year long term coaching type, then we will write prelims, then we will write mains, then we will attend the interview. This is a life cycle of an aspirant. అంటే నేను ఖచ్చితంగా మా అబ్బాయిని నేను ఒక ఐఏఎస్ ఐపీఎస్ చేస్తాను, నేను ఐఏఎస్ ఐపీఎస్ అవుతాను అంటే ఈ సైకిల్లో ఉండాలన్నమాట ఎవరైనా సరే. దెన్ నేను ఇక్కడ ఈ 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. ఈవిడ పేరు అనన్య రెడ్డి, ఆల్ ఇండియా ర్యాంక్ 3, 2023 అటెండ్. నా స్టూడెంటే, కానీ ఓన్లీ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ స్టూడెంట్. ఈమె ఇంటర్మీడియట్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది, డిగ్రీలో ప్రిపేర్ అయింది. డిగ్రీ అయిపోయిన ఇమీడియట్ ఇయర్ తన 21 years రాగానే ఫస్ట్ అటెంప్ట్ వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్లోనే ఆల్ ఇండియా ర్యాంక్ 3 తెచ్చుకుంది. షీ స్టార్టెడ్ అండ్ ప్రిపరేషన్ ఇంటర్మీడియట్లో ఏం చదవలేదని చెప్పింది. డిగ్రీలో సీరియస్గా ప్రిపేర్ అయింది. డిగ్రీ సీరియస్ ప్రిపరేషన్ అయిన తర్వాత తను ఒక ఐఏఎస్ ఆఫీసర్లో వచ్చింది. టీనా డబీ. వీళ్ళ పేరెంట్స్ మంచి సర్వీసెస్లో ఉన్నారు. ఇంటర్మీడియట్ నుంచి తనకు కూడా ట్రైనింగ్, కోచింగ్ ఇప్పించడం ద్వారా తన డిగ్రీ అయిపోయిన ఇమీడియట్ ఇయర్ తను ఐఏఎస్ అయింది. తన చెల్లి కూడా ఐఏఎస్ అయింది. తన పేరు టీనా డబీ. ఓకే, అంటే వీళ్ళిద్దరిని ఎగ్జాంపుల్ నేను ఎందుకు తీసుకుంటున్నాను అంటే వాళ్ళు డిగ్రీలోనే ప్రిపేర్ అయిన వాళ్ళు. వాళ్ళు మనలాగా డిగ్రీలోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు. షీఈ్ ఆల్ ఇండియా ర్యాంక్ 1, షీఈ్ ఆల్ ఇండియా ర్యాంక్ 3. అలా చాలా మంది ఉన్నారు, కానీ నేను మీకు 2 ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో మీరు డిగ్రీలోనే స్టార్ట్ చేశారు, డిగ్రీలోనే ప్రిపరేషన్ బాగా ప్రిపేర్ అయ్యారు. డిగ్రీ అయిపోయిన తర్వాత మీకు 20 years ఉంటాయి. 20 years ఎలిజిబిలిటీ రాదు, 21 years ఎలిజిబిలిటీ వస్తుంది. సో డిగ్రీ అయిపోయినాక 1 year లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యారు. ఆ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయిన తర్వాత వాళ్ళు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అయ్యి వాళ్ళు మెయిన్స్ రాసి వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళారు. సో దిస్ ఇస్ ద 2 live ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మీరు డిగ్రీకి వచ్చారు, మీ గురించి మాట్లాడాలి. మన లైఫ్ సైకిల్లో మన యూపీఎస్సీ ఆస్పిరెంట్ సైకిల్లో మనం డిగ్రీలో ఉంటాం. డిగ్రీ ఫార్ ఫ్లెడ్జింగ్ కోర్సెస్, ఆల్టర్నేటివ్ కెరియర్ క్లాసెస్. అంటే ఇందులో మేము ఏం చేస్తున్నాం అంటే మీకు డిగ్రీ వాళ్ళకి ఓన్లీ ఐఏఎస్ కోచింగే కాకుండా ఐఏఎస్ కోచింగ్ ప్లస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా హై ఎండ్, రీజనింగ్ కూడా హై ఎండ్, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కూడా హై ఎండ్, ఇవి కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో దట్ మీకు 21 years రాగానే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామే కాకుండా
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఐపీబీఎస్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఆర్బీఐ గ్రేడ్ బి ఎగ్జామ్, నాబార్డ్, సెబీ, ఐఆర్డిఏ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఇవన్నిటికి ఎగ్జామ్స్కి మీరు రెడీ. సో నా అంబిషన్, మై పర్సనల్ అంబిషన్ ఏంటంటే మన డిగ్రీ కమ్ ఐఏఎస్ పిల్లలు వాళ్ళ వయస్సు 23 సంవత్సరాలు ఉండేసరికి, 22 కూడా కాదు, మినిమం టు మినిమం ఒక ఇయర్ అటైనా కూడా ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక్క అబ్బాయి 23 సంవత్సరాలు చాలా చిన్న వయసు, 23 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు ఒక ఐఏఎస్ ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలి 80%. అంటే ఈ పర్టికులర్ బ్యాచ్ యొక్క ఉద్దేశం. అది ఎలా సాధ్యం సార్? దట్ ఐ విల్ టెల్. సో దిస్ ఈస్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇదే మేము కరికులం ఫాలో అవుతాము. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో యూపీఎస్సీ క్లాసెస్ ఉంటాయి, మీకు డిగ్రీ క్లాసెస్ ఉంటాయి. అంటే డిగ్రీ ఏదైతే మీ డిగ్రీ కోర్స్ ఉందో అందులో హిస్టరీ ఉంటుంది, అందులో ఎకనామిక్స్ ఉంటుంది, అందులో మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. సో మీరు ఏదైతే కోర్స్ తీసుకుంటున్నారో దాని క్లాసెస్ ఇక్కడే చెప్పడం జరుగుతుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ క్లాసెస్, డిగ్రీ ఇంటిగ్రేటెడ్. ఆ డిగ్రీ సబ్జెక్ట్ అని యూపీఎస్సీతో మీకు అనుసంధానం చేసి చెప్తాను. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చిన్నగా ఇప్పటి నుండే డెమోక్రసీ అంటే ఏంటి, రిపబ్లిక్ అంటే ఏంటి అనేది మనం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తాం. అందుకే మీకు ఒక ఎక్స్క్లూజివ్ మెంటర్ని కూడా పెట్టాను. మీరు పావని మేడం మీ దగ్గర ఉండి మీతో ఆన్సర్ రాపిస్తున్నారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అసలు యూపీఎస్సీలో క్వాంటి రీజనింగ్ అంత డీప్గా ఉండదు, కానీ మీరు వేరే ఎగ్జామ్స్ కూడా రెడీగా ఉండాలని చెప్పేసి మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది డిగ్రీ కరికులం వచ్చి. యూపీఎస్సీ కరికులం వచ్చేసరికి ఈ ఫస్ట్ ఇయర్లో మీరు ఏం చదువుతారు అంటే నెక్స్ట్ మే 25th 2027 అంటే మే 31వ తారీఖు 2027 హౌ యూ విల్ బికమ్, యూ విల్ బి హ్యావింగ్ ఎ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆన్ UPSC. You will understand everything about UPSC in your first year. But you have to remember, how much ever you have the knowledge, you can give your attempt if you cross 21 years. So, ఇక్కడ ప్రాపర్ బేసిక్స్ మనకు వస్తుంది. బేసిక్స్ ఆఫ్ UPSC, టెర్మినాలజీ క్లాసెస్, వెరీ టెర్మినాలజీ క్లాసెస్. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా మేమేం ఆలోచిస్తాము అంటే మీకు ఇది రాదు, మీకు తెలియదు అనుకొని మీరందరూ యావరేజ్ స్టూడెంట్సే. మీరంతా యావరేజ్ స్టూడెంట్స్, ఇందులో ఎవరు టాపర్స్ లేవు అని చెప్పేసి వెరీ బేసిక్ గా వెరీ టెర్మినాలజీ ఓరియంటెడ్ గా క్లాసెస్ చెప్తాము. ఆల్ ద టెర్మినాలజీస్ ఆఫ్ యూపీఎస్సీ యూ విల్ నో. For example, if I tell banana republic, you will come to know. Sovereignty, you will come to know. Republic, you will come to know. Secularism, you will come to know. Each and every term ki meaning with this. If degree first year అయిపోయారు, NCERT క్లాసెస్, ప్రాపర్ NCERT క్లాసెస్ జరుగుతాయి మీకు. ప్రాపర్ NCERT క్లాసెస్ మొత్తం అంటే మళ్ళీ NCERT అంటే మీకు స్కూల్లో చదువుకున్న NCERT చెప్పం మేము. ఆ NCERT సిలబస్ లో ఏదైతే క్రక్స్ ఉందో, ఏదైతే క్రీమ్ ఉందో, ఆ క్రీమ్ ని మీకు ఎలా యూజ్ అవుతుంది యూపీఎస్సీ ఎగ్జామ్స్ లో అని చెప్పేసి we will convert according to the UPSC, we adopt according to the UPSC and we will teach you. సో NCERT పుస్తకంలో ఉందే మొత్తం చెప్పకుండా ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీలో మేము ఇంబైబ్ చేస్తాం. అది NCERT క్లాసెస్. న్యూస్ పేపర్ క్లాసెస్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండే మీకు న్యూస్ పేపర్ క్లాసెస్ ఎలా చదవాలి, ప్రతిరోజు 2 న్యూస్ పేపర్ క్లాసెస్ ఉంటాయి. పొద్దున 8 o'clock ఏమో న్యూస్ పేపర్ మొత్తం క్లాస్ అనాలిసిస్, అంత న్యూస్ పేపర్ అన్ని ఆర్టికల్స్ అనాలిసిస్ ఉంటుంది. ఈవినింగ్ 3 o'clock ఏమో ఒకటే ఒక టాపిక్ తీసుకొని ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది మీకు న్యూస్ పేపర్ మంచి పట్టు వస్తుంది. మొదటి సంవత్సరం అయిపోయే లోపు హిందూ న్యూస్ పేపర్ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ కానీ, మేమైతే హిందూ న్యూస్ పేపర్ ఫాలో అవ్వమని చెప్తాం. అదే మీకు డైలీ కోలేస్తాం, మీకు ఇస్తాం మేము హిందూ న్యూస్ పేపర్. ఆ హిందూ న్యూస్ పేపర్ కూడా మీరు నిష్ణాతులు, యూ విల్ బికమ్ ద పర్ఫెక్ట్ ఇన్ రీడింగ్ న్యూస్ పేపర్ బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. Then current affairs classes. I focus more on current affairs classes. ప్రతి వీక్ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుంది, ప్రతి నెల కరెంట్ అఫైర్స్ క్లాసెస్. సో మీకు 3 years కాలంలో ఈ 3 years లో ఏవైతే కరెంట్ అఫైర్స్ అయ్యాయో అవన్నిటి మీద యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ అవేర్నెస్, ప్రాపర్ అవేర్నెస్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్. ఈ కండక్ట్ డిబేట్స్, మీరందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. డిబేట్స్ కండక్ట్ చేస్తాం ఖచ్చితంగా. ఎవ్రీ మంత్ దేర్ విల్ బి మినిమం 1 debate. మీరు ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారనుకోండి 15 days కి కూడా ఒకటి కండక్ట్ చేయడానికి మేము ఆగము. మీరు మీ యాక్టివ్ పార్టిసిపేషన్ వి విల్ డు లాట్ ఆఫ్ డిబేట్స్ ఫస్ట్ ఇయర్. దెన్ వి విల్ గివ్ యూ ప్రోగ్రెస్ కార్డ్స్. ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా మేము తయారు చేస్తాము. మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ పేరెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ హౌ వి విల్ బి డూయింగ్ ఇన్ అవర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఇలా వెళ్తాం. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయేలో అంటే 2027 May 31st కల్లా
You will know the basics of UPSC, you will know the terminologies, you will know the NCERTs, you will know the current affairs, you will properly read the newspaper. Fata you will read the newspaper. అలా మే 2027కి అలా అవుతుంది మీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇలానే మీరు బయట ఎక్కడో డిగ్రీ కట్టి ఇక్కడ నేను ఐఏఎస్ క్లాసెస్ వింటే మన వల్ల కాదు. నేను ఎంతోమంది చూసి కదా మన ఆ పాత ఆ బిల్డింగ్ లో ఇప్పుడు మన గాంధీనగర్ బిల్డింగ్ లో అందరూ గ్రాడ్యుయేషన్ చేసి వచ్చిన వాళ్ళకి ఇప్పటికి కూడా కొంచెం వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి లేదు కదా. సో నౌ యు ఆర్ బీయింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ లో ఏం చేస్తారు సార్? ఈ సెకండ్ ఇయర్ కంప్లీట్ జనరల్ స్టడీస్ క్లాసెస్ you will have polity classes, you will have economic classes, you will have history classes, you will have geography classes, other subjects of GS like internal security, you will have disaster management, you will have environment, you will have science and technology, you will have complete general studies. In UPSC మీకు రెండు విభాగాలు ఉంటాయి. ఒక విభాగం ఏమో జనరల్ స్టడీస్, దాన్ని GS 1, 2, 3 అంటాము. రెండో విభాగం ఏమో ఎథిక్స్, ఎస్సే అండ్ ఆప్షన్. Who is very perfect on GS 1, 2, 3 which is called as Big 4, polity, economy, history, geography, those people will be very strong in ethics, essay and ఈ సెకండ్ ఇయర్ లో ఈ మొదటి బిగ్ 4 క్వాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ మీకు పర్ఫెక్ట్ చేస్తాం సెకండ్ ఇయర్. ప్యారల్ గా డిగ్రీ సెకండ్ ఇయర్ క్లాసెస్ అవుతాయి. ఇంకా డిగ్రీలో పాస్ అవ్వాలి కదా మనము. డిగ్రీ సెకండ్ ఇయర్ క్లాసెస్ ఉంటాయి. డిగ్రీని మళ్ళీ యూపీఎస్సీతో ఇంటిగ్రేట్ చేస్తాం. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఇప్పుడు చిన్న ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేస్తాం ఫస్ట్ ఇయర్ లో. సెకండ్ ఇయర్ లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకుంటాం యూపీఎస్సీ. సెకండ్ ఇయర్ లోనే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ PYQs తీసుకుంటాం మనం. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ తీసుకొని మీ సెకండ్ ఇయర్ లో ఆ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు మీ సెకండ్ ఇయర్ లోనే సాల్వ్ చేస్తారు. సో యూ విల్ బి డూయింగ్ వాట్? PYQs. You will be doing what? Previous year's questions of UPSC in your second year. Then third year అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అదే రీజనింగ్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మనం సీసైడ్ ఉంటుంది కదా మీకు. సో ఇప్పుడే పర్ఫెక్ట్ అవ్వడానికి మరి సెకండ్ ఇయర్ లో కూడా మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఉంటాయి. సో యువర్ కంప్లీట్ GS which is called as general studies. Your complete GS will be completed in which year of your degree? Second year. అప్పటికి మీ వయసు 19 years. 19 years లో జనరల్ స్టడీస్ కంప్లీట్ చేయడానికి అతిశయోక్తి కాదు. నెంబర్ 1 ఐఎమ్ వెరీ ఓపెన్లీ Narayana IAS Academy, Sri Chaitanya IAS Academy, and they are not original IAS. They are not origin. PSC కొందాం అనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొందరు లియాడ్ అనుకుంటారు, లేకపోతే బ్లూ స్టార్ కొంటారు. ఎందుకు తెలుసా? ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ అయిందే, ఆ కంపెనీ యొక్క బేసే AC అనమాట. ఇప్పుడు మనము టీవీ కొందాం అనుకున్నాం అనుకోండి, సామ్సంగ్ కొంటాను, సోనీ ఆడియో సిస్టమ్ కొందాం అనుకో, సోనీకి ఇంపార్టెన్స్ ఇస్తాం. టీవీ కొందాం అనుకున్నాం, సామ్సంగ్ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఒకప్పుడు ఫోన్ కొందాం అనుకున్నాం అనుకోండి, నోకియాకి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇప్పుడు ఫోన్ కొందాం అనుకున్నాం అనుకోండి, ఐఫోన్కి ఇంపార్టెన్స్. ఎందుకు చెప్పండి? అది బేస్. అది సో ఇదేంటంటే విష్ణు ఐఏఎస్ అకాడమీ బేస్ ఇట్సెల్ఫ్ ఇస్ ఐఏఎస్. మా బేస్ అయింది, మాకు ఇదే తెలుసు, వేరే తెలియదు. We don't know about NEET, we don't know about MCET, we don't know about engineering, we don't know about why, because that is not our. Whereas Narayana, Sri Chaitanya, they know about NEET, they know about MCET, they don't know about IAS. That is the fail. And you are in the creed, you are in the original field, right field you are. So second year అయిపోయేలోపు you will be general studies మొత్తం ఇది మీ కరికులం అన్నమాట. I'm explaining you about your curriculum. Next 3 years, what is my plan for you? Optional classes start అవుతాయి. Your optional can be anthropology, your optional can be political science and international relations, your optional can be sociology, your optional can be geography, any of your optional classes మీరు థర్డ్ ఇయర్ లో ప్రిపేర్ అవుతారు, పర్ఫెక్ట్ అవుతారు. ఎథిక్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎస్సే ప్రాపర్ ఎస్సేస్ రాస్తా ఉంటారు. ఆన్సర్ రైటింగ్ జరిగింది PYQ, ఇప్పుడు ఎస్సేస్ రాయడం అనమాట. అండ్ సీసాట్ క్లాసెస్, ప్రాపర్ సీసాట్ క్లాసెస్ అండ్ రిగరస్ ఆన్సర్ రైటింగ్ క్లాసెస్. రిగరస్ as if you are going to write UPSC final examination. In your third year you will be being in the final stage of answer writing. మళ్ళీ ప్యారల్ గా డిగ్రీ పాస్ అవ్వాలి కదా, అదే పాస్ కాలేదనుకోండి. డిగ్రీ థర్డ్ ఇయర్ క్లాసెస్, డిగ్రీ ఇంటిగ్రేటెడ్ విత్ UPSC. థర్డ్ ఇయర్ లో మీకు స్టడీ టూర్ ఉంది. స్టడీ టూర్ అంటే ఏంటంటే దిస్ ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ రికార్డెడ్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. స్టడీ టూర్ మీన్స్ we will take you to Labasana, Lal Bahadur Shastri of National Academy of Administration, or Mari Chenna Reddy Human Resource Development Center, where the deputy collectors will be given training. ఒక
ఒక ఎక్కడైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ట్రైనింగ్ జరుగుతుందో అక్కడికి మేము థర్డ్ ఇయర్లో మిమ్మల్ని తీసుకెళ్తాం స్టడీ టూర్. అప్పుడు మీరు చూసారు ఐఏఎస్ ఆఫీసర్లు అబాసలో ట్రైనింగ్ అవుతుందా, డిప్యూటీ కలెక్టర్లకి ఇలా మరి చెన్నారెడ్డి హెచ్ఆర్డీలో ట్రైనింగ్ అవుతుందా, నేషనల్ పోలీస్ అకాడమీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ విల్ టేక్ యూ, ఐపీఎస్ ఇక్కడ ట్రైనింగ్ అవుతుందా అని చెప్పేసి వీ విల్ టేక్ యూ టు స్టడీ. సో దట్ ఏమవుతుంది, యూ విల్ బి మోటివేటెడ్. అండ్ స్టిల్ మీ వయసు ఎంత? 20 years. ఇంకా మనకి ఎలిజిబిలిటీ కాలేదు. దెన్ you complete your GS, you complete your optional, you complete your ethics, essay, CSAT, మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ప్యారలల్గా డిగ్రీ కూడా జరిగింది. ఫైనల్ ఇయర్ 1 year 4th year అనమాట. 4th year లాంగ్ టర్మ్ కోచింగ్ మొత్తం మేము ఓన్లీ 1, 2, 3 మాత్రమే డిగ్రీ కమ్ ఐఏఎస్ మాత్రమే ఫీజు తీసుకుంటాం. 4th year ఫ్రీ అకాడమిక్స్, 4th year మొత్తం ఫ్రీ. అప్పుడు మీకు మళ్ళీ యూపీఎస్సీ క్లాసెస్ ఇస్తాం. ముఖ్యంగా దీని మీద ఫోకస్ చేస్తాం. టెస్ట్ సిరీస్లు పెడతాం మీకు. ప్రిలిమ్స్ టెస్ట్, మెయిన్స్ టెస్ట్, ప్రిలిమ్స్ టెస్ట్, మెయిన్స్ టెస్ట్, డైలీ బేసిస్, వీక్లీ బేసిస్, డైలీ బేసిస్. ఇప్పుడు కూడా ఉంటాయి. ఇప్పుడు వీక్లీ బేసిస్, ప్రతి శనివారం ఇప్పుడు మీకు ఎగ్జామ్ ఖచ్చితంగా. అక్కడ రోజు డైలీ బేసిస్ మీద ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. వై? బికాస్ యు ఆర్ ఇన్ 21. Then after this year you are going to give you will have mock interviews కూడా, UPSC mock interviews, prelims test series, mains test series, UPSC classes. దాదాపు మళ్ళీ రివిజన్ లాగా అనమాట. ఇదేదో జస్ట్ రివిజన్ లాగా మీకు ఫైనల్ ఇయర్ లో ఫ్రీ. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కనుక ఫైనల్ ఇయర్ మొత్తం లాంగ్ టర్మ్ ఫ్రీ. ఇది అయిపోయిన ఇమీడియట్ గా యూ విల్ బి గివింగ్ యువర్. సో ఒక్క 4 సంవత్సరాలు కనుక మీరు ఓపిక పట్టారు అని అంటే మీ వయసు 22, 23 ఉండగానే మీరు you can become the civil servant of the country. You can serve the people of the country. You can do service to the people. దేశానికి ఏమైనా సేవ చేయాలి అంటే 2 విధాలుగా మనం సేవ చేయొచ్చు. మొదటి విధానం డిఫెన్స్ ఫోర్సెస్, బార్డర్లో పనిచేస్తూ మనం దేశాన్ని మనం కాపాడుకోవచ్చు, బార్డర్ని ప్రొటెక్ట్ చేస్తూ. రెండో విధానం ప్రజలకి సేవ చేసి మనం మన దేశాన్ని కాపాడుకోవచ్చు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సో ఆ మనుషులకు సేవ చేసేటటువంటి బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఒక పొలిటీషియన్ ఉంటుంది, ఒక సివిల్ సర్వెంట్ మాత్రమే ఉంటుంది. ఎన్జిఓస్ ఉంటుందేమో కానీ వాళ్ళ హ్యాంబిట్ తక్కువ. కానీ ఒక బ్యూరోక్రాట్కి అండ్ ఒక పొలిటీషియన్, కానీ పొలిటీషియన్ కూడా 5 సంవత్సరాలే ఉంటుంది, బ్యూరోక్రాట్కి రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్ కనుక ట్రాన్స్ఫర్ అయ్యారనుకోండి, ఎక్కడికి వెళ్తాడు? మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. సో 60 years వచ్చేంత వరకు కూడా యూ క్యాన్ సర్వ్ ద పీపుల్. అందుకే మిమ్మల్ని ఏమంటారంటే పర్మనెంట్ సివిల్ సర్వెంట్, పర్మనెంట్ బ్యూరోక్రసీ. Whereas politician is powerful, yes, but politician is powerful, but he is what? Temporary. He is only for 5 years. Till that time he had the majority in the government, he can enjoy the power. Once he loses the majority, the government will fall down. He cannot enjoy the power. That is not the case with the permanent bureaucrat. That is not the case with permanent civil servant. You transfer or you go here and there. Till 60 years of your age, you will be a public servant, civil servant. ప్రజల సేవకుడివి. మామూలు విషయం కాదండి. నేను ఎంతోమంది ఐఏఎస్ వారానికి ఒకరిని కలుస్తూ ఉంటాను, నా స్టూడెంట్స్నే కలుస్తాను. వాళ్ళకి ఎవరైనా బ్రహ్మ కష్టం అవుతుంది. అంత బిజీ అయిపోతారు, అంత సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తేనే పెద్ద సేవ. అలాంటి సర్వీసెస్లోకి మీరు వచ్చారు. ఇన్ దట్ సర్వీస్ యూ కేమ్. ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఇఫ్ యూ స్టడీ హార్డ్, ఎంజాయ్ చేయండి. ఒక 4 సంవత్సరాలు కనుక మీరు మొండి వైఖరితో ఉండి కనుక నేను ఇలానే ప్రిపేర్ అవుతాను అని అంటే నో వన్ క్యాన్ స్టాప్ యూ. నో వన్ యూపీఎస్సీ చైర్మన్ కూడా ఆపలేడు. మీ దగ్గర స్కిల్ ఉందనుకోండి, నాలెడ్జ్ ఉందనుకోండి, సబ్జెక్ట్, ఇఫ్ యూ హావ్ స్కిల్, ఇఫ్ యూ హావ్ సబ్జెక్ట్, యూపీఎస్సీ చైర్మన్ ఆల్సో కెనాట్ స్టాప్ యూ ఫ్రమ్ బికమింగ్ ఐఏఎస్. సో ఇలా ఫస్ట్ ఇయర్లో నేను ముందుగా చెప్పినట్టు అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్ బేసిస్ కొంచెం ఫస్ట్ ఇయర్ బోరింగ్ ముందే చెప్తున్నాను, బాగా గుర్తుంచుకోండి ఈ మాట. ఫస్ట్ ఇయర్ బోరింగ్ అనే ఫస్ట్ ఇయర్ విల్ బి లిటిల్ బిట్ బోరింగ్. వై? బికాస్ వీ ఫోకస్ ఆన్ బేసిక్స్. We slowly mold you. Adventure సెకండ్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. జనరల్ స్టడీస్ తోని యూ ఫీల్ ఎంటర్టైన్మెంట్, సబ్జెక్ట్స్ వస్తూ ఉంటాయి, యూ విల్ బి ఓవర్ బర్డెడ్. థర్డ్ ఇయర్ సూపర్ అడ్వెంచర్, ఆప్షనల్ క్లాసెస్, ఎథిక్స్, ఎస్ఏ. ఫైనల్ ఇయర్లో మనమే అడ్వెంచర్ చేయడానికి పోతున్నాం. సో 4 years time. In this
మీకు యూపీఎస్సీ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది, అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. మీ బీటెక్ మీ డిగ్రీ అయిపోయింది, యువర్ గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్. వాట్ వీ డూ ఫర్ యూ? ఇట్ ఈస్ నాట్ జనరల్ స్టడీస్ ఫిలిమ్స్ కంపెనీ, ఇట్ ఈస్ వాట్ ఇస్ రివాంప్డ్ జనరల్ స్టడీస్ ఫిలిమ్స్ కంపెనీ. మీకు ట్రాకర్ షీట్ ఇస్తాను, అది మీకు ప్రింట్అవుట్ ఇస్తాను, నేను ట్రాకర్ షీట్ ఇస్తాను. అయిందా కాలేదా, కంప్లీట్ అయిందా కాలేదా, కంప్లీట్ అయిందా కాలేదా అని అర్థమవుతుంది. అదే మీకు నేను చూపిస్తాను, మీకు ఒక 5 minutes తర్వాత చూపిస్తాను. గైడెడ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. యూపీఎస్సీ, హౌ యూపీఎస్సీ వాంట్ ఆన్సర్స్ టు బి రిటన్, we will be guiding you, which is called as guided answer writing. That will be there. Funneling through funnel structures, ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసుకోవడం, ఎలా రాయాలి, ఏ పాయింట్స్ ముందు రావాలి, ఏ పాయింట్స్ వెనక రావాలి, ఇంట్రడక్షన్ అంటే ఏంటి, కన్క్లూజన్ ఏంటి, అలాంటివన్నీ కూడా మీకు ఆ 4th year లో ఉంటుంది కదా, అక్కడ మేము ఇంకా ప్రాపర్గా టీచ్ చేస్తాం. ముందు నుంచి ఉంటుంది కానీ అక్కడ టార్గెటెడ్. వై? బికాస్ యు ఆర్ గివింగ్ యువర్ అటెండెంట్. కెరియర్ ఫోకస్ ఫర్ ప్లాన్ బి ఆల్సో. సో ప్లాన్ బి కూడా ఉంటుంది. ప్లాన్ ఏ ఏంటి మనకి, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వడం. ప్లాన్ బి ఏంటి, ఫస్ట్ సెటిల్ అవ్వాలి కదా. పేరెంట్స్ మన మీద మనం నమ్మి ఇంతగానో ఫీజులు కట్టినప్పుడు వాళ్ళకి ఏదో ప్లాన్ బి, మనం ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి కదా, గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి తెచ్చుకోవాలి కదా. ఐఏఎస్ ఐపీఎస్ అయితే మంచిదే, మరి కాకపోతే ఊరికనే అన్ఎంప్లాయిడ్ అయితే ఉండలేం కదా, వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం అయితే చూపెట్టాలి కదా, మనం ఏదో సాధించామని. అందుకే ప్లాన్ బి. అండ్ ద ప్లాన్ బి ఈస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రిపేర్ చేస్తాం. ఒకటే ఎగ్జాంపుల్ కింద మొన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1లో 563 పోస్ట్ వస్తే, నోటిఫికేషన్ వస్తే అందులో 400 పోస్ట్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కే వచ్చింది. మన పిల్లలు 128 మెంబర్స్ ఉన్నారు 563లో, బట్ 563 పోస్ట్లో 400 ఎవరు, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. మొన్న ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 87 పోస్ట్ వస్తే 70 ఆర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, 28 ఆర్ అవుతాయి అదర్ యూపీఎస్సీ ఎగ్జామ్స్. మీకు ఈపీఎఫ్ఓ అని ఎగ్జామ్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సిఏపిఎఫ్ ఎగ్జామ్ ఉంటుంది, సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్. దానికి కూడా మీతో రాపిస్తాం. యూపీఎస్ అంటే ఓన్లీ సివిల్ సర్వీసెస్ కావాలి, ఎన్నో ఎగ్జామ్స్ ఉంటాయి. యూ విల్ బి రైటింగ్ ఆ ఎగ్జామ్స్ ఆల్సో. బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తారు, ఐపీపీఎస్, ఎస్బీఐ ఎగ్జామ్స్ రాస్తారు, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్, సెబీ ఎగ్జామ్స్ రాస్తారు, ఎస్ఎస్సి, సిజిఎల్, అదో మంచి పోస్టులు. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు మనము, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. సో దిస్ ఇస్ వాట్. సో మనం 4 years తర్వాత వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా we will not be unemployed. We will be employed not in private organization. We will be employed with the government of India or government of the state. This is plan B, which I kept as what? Diversification. So career focus for what? Plan B. Strict mentor allotment. మీకు ఇప్పటి నుంచి స్ట్రిక్ట్ మెంటర్ అలాట్మెంట్ ఉంటారు. ఒక మెంటర్ ఇప్పుడు ఏ డౌట్ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ కష్టం ఉన్నా కూడా ఒక మెంటర్ ఎక్స్క్లూసివ్ మీకోసమే పనిచేస్తారు. కంప్లీట్ కోచింగ్ అయిపోయింది. అప్పుడు ఎలా ఉంటుంది, మండే మీకు రివిజన్ క్లాస్ పెడతాము సార్. ఆ ఫైనల్ ఇయర్లో ఎలా ఉంటుంది సార్, ఇప్పుడే ప్లాన్ చేశాను. ఫైనల్ ఇయర్లో 3 years అయిపోతాయి కదా, మీరు అటెంప్ట్ ఇవ్వడానికి వెళ్తారు కదా. మండే రోజు రివిజన్ క్లాస్ చెప్తాము, ట్యూస్డే రోజు బ్రేక్ ఇస్తాము. అంటే మీరు రివిజన్ చేసుకుంటారు, చదువుకుంటారు, వెనస్డే ఎగ్జామ్ రాస్తారు. థర్స్డే రోజు మళ్ళీ రివిజన్ క్లాస్ ఏం చెప్తాము, మీరు చదువుకుంటారు, బ్రేక్ అంటే మీరు చదువుకుంటారు, శనివారం రోజు ఎగ్జామ్ రాస్తారు. అలా class, revision class, you will prepare, you will write the exam. Revision class will happen, revision you will prepare, and you will give the 4th year rigorous ఉంటుంది. We will give you handouts, summary sheets for GS 1, 2, 3 and I think summary sheets. Quick ఎలా రాస్తే యూపీఎస్సీ మార్క్స్ చేస్తుంది, ఏం రాయాలి, ఎలా రాయాలి అనేది మీకు సమ్మరీ షీట్స్ ఇప్పటి నుంచి ఇస్తాము. అప్పుడు ఒరిజినల్గా ఇస్తాము. కరెంట్ అఫైర్స్ ఎక్కువ నేను ఫోకస్ చేస్తాను. కరెంట్ అఫైర్స్ చాలా the most important part of UPSC preparation or any government job exam is current affairs. Without current affairs, there is no government exam. Current affairs లేకుండా ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా లేదు. ఎలా ఫోకస్ చేస్తాం, ఈ కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ లో ఎలా యూజ్ అవుతుంది, మెయిన్స్ లో ఎలా యూజ్ అవుతుంది, ప్రతి సబ్జెక్ట్ లో టాపిక్ లో కరెంట్ అఫైర్స్ తీసుకొస్తాం. డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ క్లాస్ ఉంటే చెప్పాను. 8 o'clock న్యూస్ పేపర్ క్లాస్ ఉంటుంది, 3 o'clock మళ్ళీ న్యూస్ పేపర్ క్లాస్ ఉంటుంది. స్కెడ్యూల్ చూసుకున్నారు కదా. 8 o'clock మీకు న్యూస్ పేపర్ అనాలిసిస్ మొత్తం కంప్లీట్ న్యూస్ పేపర్ ఉంటుంది. 3 o'clock ఏమో ఒక న్యూస్ ఐటమ్ మీద కంప్లీట్ డిస్క్రిప్షన్ 1 pages. మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఒక పేజ్ అన్నీ వచ్చేలా ఈజీ, చదివితే ఈజీగా అర్థమయ్యే విధంగా 10 pages ఇస్తే మీరు ఈజీ చదువుతారా, ఒకటే పేజీలో అందిస్తే ఈజీ చదువుతారా? 1 pages. మంత్లీ కరెంట్ అఫైర్స్ we will be giving you base tests and mails అప్పుడు
we will be giving you mains 500 series. Means 500 questions we will give for mains. I will write on the paper and I will give you from that 500 questions, from that 500 topics, you will write GS1, GS2, GS3 properly. That crisp 500 topics will be given in that 1 year. Covering what? Current affairs. ఇలా ఇది ఉండబోతుంది. I told you know, ట్రాకర్ అని చెప్పాను కదా, ఇలా ఉంటుంది మీకు ట్రాకర్ అంటే. See, this UPSC. Which subject? Indian polity. Online it is visible now. Understanding the syllabus. Organs of state. Constitutional, statutory, executive bodies, quasi-judicial bodies. Distribution of functions. Separation of powers. Class notes చేసుకున్నారా? చేసుకున్నాను. చదివారా? రీడింగ్ స్టాండర్డ్ బుక్స్ అండ్ BIS బుక్స్. BIS బుక్స్ చదివారా లేదా? 10 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేశారా? ఆర్గన్స్ ఆఫ్ స్టేట్ క్లాస్ నోట్స్ చేసుకున్నావా లేదా? ఉందా లేదా? చదివావా లేదా? PYQs చేసావా లేదా? కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని అంటాం. కాన్స్టిట్యూషనల్ బాడీస్ క్లాస్ నోట్స్ చేసుకున్నావా లేదా? రీడింగ్ క్లాస్ నోట్స్ చేసుకున్నాను కానీ చదవలేదు సార్, చదవడం చేసుకో. సో సెకండ్ ఈజ్ వాట్? రీడింగ్ స్టాండర్డ్ బుక్స్ అండ్ BIS books and 10 years of PYQs like this complete syllabus. Union executive, union legislature and parliament, state legislature and executive, state government and state legislative assembly, local self-government, 73rd Constitutional Amendment Act, 74th Constitutional Amendment Act, Gram Panchayat and urban local bodies, judiciary, Supreme Court and High Court, elections, Election Commission of India, elections, miscellaneous, complete polity, center-state relations, rights, fundamental rights, whether right to equality completed or not, notes you made or not, reading you did or not, PYQs you did or not, right to freedom you understood or not, you made notes or not, you did like this, మీకు ఒక ట్రాకర్ ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ ఇప్పటి నుండే ఇప్పుడే ఇచ్చేస్తాను 2 hours. సో అలా ట్రాక్ చేసుకొని మీరు మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ దిస్ ఫార్మాట్ యూ విల్ బి మేడ్ ప్రిపేర్. ఓకే, ఒక 2-3 days మనం కొత్త బిల్డింగ్ కాబట్టి కొంచెం అడపదడప కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. నాకు తెలిసి మొత్తం 1 day కల్లా మొత్తం స్ట్రీమ్ లైన్ అయిపోయింది. సార్ స్ట్రీమ్ లైన్ అయిపోయింది అని అంటే అంత సెటప్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటరాక్టివ్ ప్యానల్స్ ఇచ్చాం, వాళ్ళకి సెట్టింగ్ చేయమని చెప్పారు, అది మీదే మర్చిపోయారు. సో ఏమైంది, అరగంట టైం వేస్ట్ కదా. సో ఈ చిన్న అన్నీ కూడా 2-3 రోజులలో కరెక్షన్స్ అయిపోతాయి. మండే నుంచి మీ ఒరిజినల్ క్లాసెస్ అనేవి స్టార్ట్. ఓకే, ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? ఏ డౌట్ ఉన్నా, ఎవరికి ఏ ప్రశ్న ఉన్నా కూడా ఐ ఆమ్ ద రైట్ పర్సన్ టు సాల్వ్ యువర్ డౌట్స్. నేనే రైట్ పర్సన్ని మిమ్మల్ని సాల్వ్ చేయడం కోసం. సో దిస్ ఈస్ మై నంబర్. ఎవ్రీవన్, మీరు డిగ్రీ కంపైజేషన్ ఉన్నారు కాబట్టి మీ భద్రత, ఈ సేఫ్టీ కూడా నా బాధ్యతే ఉంటుంది. సో ఎంత చిన్న ఇబ్బంది వచ్చినా, చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు. అంటే మీరు సాల్వ్ చేయకపోతే దిస్ ఈస్ మై నంబర్. కన్వర్ట్ 770-21-70025. ఇప్పుడు నవీన్ సార్ మీకు వస్తారు, ఇవన్నీ ఓరియంటేషన్సే. పాలిటీ ఎలా ప్రిపేర్ అవుతాం, ఎలా చేస్తామని చెప్పేసి నవీన్ సార్ చెప్తారు. రేపు అలానే హిస్టరీ ఉంటుంది, ఎకానమీ కూడా ఉంటుంది. మండే నుంచి మీ క్లాస్ టైమింగ్స్ ఏంటి అని అంటే ఓపెన్ చేస్తాను ఒక నిమిషం. అందరు ఇది ఫాలో అవుతే బాగుంటుంది అనమాట. నా రిక్వెస్ట్ 6 AM చేద్దాం. 6 AM నిద్ర వేసి 6 AM to 7 AM ఎక్సర్సైజ్. మీకు మార్నింగే హాస్టల్ వాళ్ళకి న్యూస్ పేపర్ వస్తుంది, కింద ఉంటుంది న్యూస్ పేపర్ తీసి చదువుకోవచ్చు. దాని పక్కనే కాన్ఫరెన్స్ హాల్ ఉంది, ఆ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని చదువుకోవచ్చు. రీడింగ్ రూమ్లోకి వెళ్ళి చదువుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు. 7 AM to 8 AM ఫ్రెష్ అప్, 8 AM to 9 AM బ్రేక్ఫాస్ట్, 9 AM నుంచి క్లాసెస్ ఉంటాయి. ఇట్ స్ట్రెచ్. జియోగ్రఫీ 1 hour, 9 to 10. పాలిటీ 1 hour. తర్వాత బ్రేక్ 11 AM to 11:15. 11:15 to 12:15 1. ఒక రోజు హిస్టరీ, ఇంకో రోజు క్వాంటిటివ్ యాప్టిట్యూడ్. 12:15 to 1:15 ఎకానమీ. 1:15 to 2:15 లంచ్ బ్రేక్. 2:15 to 3 PM ఇక్కడే మీరు న్యూస్ పేపర్ చదువుతారు. తొందరగా వెళ్ళి బాయ్స్ అయితే లంచ్ చేసి వస్తారు, గర్ల్స్ అయితే ఇక్కడే లంచ్ చేసేసి వెళ్ళి మీరు వస్తారు. 3 PM to 4 PM న్యూస్ పేపర్ క్లాస్. 4 PM తర్వాత మేము వదిలేస్తామంటే స్టడీ అవర్స్. 4 PM to 7 PM ఇక్కడ చదువుకోవచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు. అండ్ 7 PM to 8 PM డిన్నర్, 8 PM to 10:30 స్టడీ అవర్స్. ఒక్క 3 సంవత్సరాలు కనుక మీరు ఇలా కొంచెం కష్టపడ్డారు అని అంటే మీకే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నేను చదివే అనట్లేదు, ఇది మనకి సాటర్డే వరకు పెట్టుకొని సండే రోజు సెలవు తీసుకోవచ్చు. సండే యూ కెన్ స్లీప్, యూ కెన్ ఎంజాయ్ వాట్ ఎవర్ యూ వాంట్, యూ కెన్ ఎంజాయ్. ఒక 6 రోజులు
ఇలా కనుక కష్టపడ్డాం అనుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరో నేను ఐఐటీలో చదువుతున్నాను, నేను ఎంబీబీఎస్ చదువుతున్నాను, నేను అమెరికా వెళ్ళి వీళ్ళు ఎవ్వరు మనకి రారు మీ ముందు. మీరు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారనుకోండి, వీళ్ళు ఎవ్వరు మీ ముందు నిలబడరు, వాళ్ళే వచ్చి మీతో సెల్ఫీలు తీస్తారు. అలాంటి లైఫ్ కావాలి అంటే ఒక 3 సంవత్సరాలు వారానికి 5 రోజులు అన్న మేము మండే టు ఫ్రైడే, బికాస్ సాటర్డే వీ హ్యావ్ టెస్ట్. 5 రోజులే ఉంటాయి క్లాసెస్, డిగ్రీ కమ్ ఐఏఎస్ కాబట్టి ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు అనే ఉద్దేశంతో మండే ట్యూస్డే సాటర్డే టెస్ట్, సండే యూ కెన్ టేక్ రెస్ట్. ఇలా కనుక ఒక 3 సంవత్సరాలు కనుక రెస్ట్ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యారు అంటే మీ ముందు ఎవరు నిలబడరు. అలాంటి లైఫ్ కావాలి అంటే యూ షుడ్ వర్క్ హార్డ్ ఫ్రమ్ నో వన్. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.